శ్రీ వినాయక సిఎన్సిని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తామంటే కనుక ఎస్పీటీటీ వాళ్ళు నిర్ణయించిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుందండి. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎవరికి ఉంటుందంటే డిప్లొమా వాళ్ళకి ఉంటుంది. ఇది 2 years థియరీ మూలంగా చదువుతారనమాట. ఓకే, 2 years థియరీ మూల్యంగా చదువుతారు. థర్డ్ ఇయర్లో ఒక సెమిస్టర్లో అంటే 5th సెమిస్టర్లో కానీ 6th సెమిస్టర్లో కానీ ఈ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారనమాట. అది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ట్రైనింగ్లో ఒక కంపెనీ ఎలా ఉంటుంది, దానిలో ఏం ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, క్వాలిటీ ఎలా చెక్ చేయాలి, ఏ సెక్షన్లో ప్రొడక్షన్ చేసింది జాబ్ని ఎలా చెక్ చేయాలి, ప్యాకేజ్ సెక్షన్లో జాబ్ని ఎలా ప్యాకేజ్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే, మనం ప్రాక్టికల్గా ఏదైనా చేసినప్పుడు మనకి దాని గురించి బాగా అర్థమవుతుంది. ఈ 2 years మీరు ఏదైతే చదువుతారో అదంతా కూడా థియరిటికల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చేసే ఈ 5th సెమ్లో కానీ 6th సెమ్లో కానీ చేసే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. అలాగే ఇక్కడ మేము కంపెనీస్లో కూడా మంచి ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ చేస్తాం మా దగ్గరకు వచ్చే క్యాండిడేట్స్ని. ఇవన్నీ కూడా మీరు ఏమైనా ఇప్పుడు ప్రొడక్షన్ జరిగేది కానీ క్వాలిటీ చెకింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు తెలుస్తాయంటే, మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఆ పీరియడ్లో వచ్చి మీరు కంపెనీకి వెళ్ళి ప్రాక్టికల్గా చేస్తేనే ఆ నాలెడ్జ్ మీకు వస్తుంది అన్నమాట. ఓకేనండి. అలాగే ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఆల్రెడీ మన దగ్గరికి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చి వాళ్ళు వర్క్ చేసిన ఇండస్ట్రియల్ పిల్లలు చేసిన ఆ ఫోటో క్లిప్పింగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకేనండి. మేమందరినీ కూడా ఎంఎన్సీ కంపెనీస్కి ప్లేస్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మెకానికల్ అండ్ ఈసీ స్టూడెంట్స్ వాళ్ళకి అరేంజ్ చేస్తున్నాం. ఓకేనండి. ఇందులో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి మమ్మల్ని అని కనుక మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ.